మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పట్టణంలో గంటల కొద్దీ కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ముఖ్యంగా బస్టాండ్ పరిసరాలు, కొత్తగాడి, రైల్వే స్టేషన్ రోడ్లలో నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల చెట్లు కూలిపోవడంతో రహదారులు మూసుకుపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లకుండా అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పట్టణంలో గంటల కొద్దీ కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ముఖ్యంగా బస్టాండ్ పరిసరాలు, కొత్తగాడి, రైల్వే స్టేషన్ రోడ్లలో నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల చెట్లు కూలిపోవడంతో రహదారులు మూసుకుపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మెయిన్ గా ఇక్కడ వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం అయితే కురుస్తుంది. రైట్ నౌ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అలాగే అక్కడ ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తూ ఉంది. ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా జలమయం కావడం, పంట పొలాల్లో పూర్తిగా నీళ్లు ఆగిపోవడం, రైతులు అనేక ఇబ్బందులు పడడం, రోడ్లన్నీ పూర్తిగా జలమయం కావడంతో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో, వికారాబాద్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో వాహనదారులతో పాటుగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే బస్టాండ్ చుట్టుపక్కల మొత్తం కూడా 3-4 అడుగుల మేర నీళ్లు ఆగి ఉండడంతో వాహనదారులతో పాటుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇప్పటికే వికారాబాద్ జిల్లాలో దాదాపుగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. సో మనకి కాసేపట్లో అధికారిక ప్రకటన కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైందనే విషయం. సో కాబట్టి ఇక మనకి ఈ రోజు రాత్రి వరకు కూడా వర్షం ఈ విధంగానే కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మనకి ఇప్పటికే ఈ యొక్క మోంతా తుఫాన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్ ఈ ప్రాంతాలలో దక్షిణ తెలంగాణలో రెడ్ అలర్ట్ ఉన్నది. ఎందుకంటే మనకి విజయవాడకి నియర్ బై లో, అంటే విజయవాడకి దగ్గరలో ఈ ప్రాంతాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి, సో ఈ జిల్లాలన్నీ కూడా మనకి విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో నిన్నటి నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. సో ఆ మోంతా తుఫాను కారణంగా హైదరాబాద్ లో భారీ వర్షం నమోదు కావడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం నమోదు అవుతూనే ఉంది. సో ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అంటే మనకి గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగం ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని కారణంగా భారీ వృక్షాలు నేలమట్టం అవుతాయి కాబట్టి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో అయితే భారీ వర్షపాతం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షం ఇంకా కురుస్తూనే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమయం అవడంతో అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో మనకి ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్షం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మనకి ఎవరు కూడా, అంటే ముఖ్యంగా రైతులు కానీ, అదేవిధంగా మత్స్యకారులు కానీ ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సో మనకి ఇంకొక రేపు ఉదయం వరకు కూడా ఈ మనకి మోంతా తుఫాను కాకినాడ తీరం వెంబడి ఈ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి, సో ఈ తీరం దాటిన తర్వాత కొంత మేరకు మనకు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఈ యొక్క వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల్లో అత్యధికంగా 20 నుంచి 22 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఇప్పటికే కొంత చోట పంట పొలాలు పూర్తిగా నాశనం కావడం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వేసినటువంటి వరి
మనకి నెలలో కాపు వస్తుంది కాబట్టి ఆ వరి మొత్తం కూడా కంప్లీట్ గా ఈ యొక్క భారీ వర్షానికి నేలమట్టం అయింది. సో వికారాబాద్ జిల్లాలో మాత్రం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పూర్తిగా రోడ్లన్నీ జలమయం కావడం, వాహనదారులతో పాటుగా ప్రయాణికులైతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఇలానే కంటిన్యూగా వర్షం కురుస్తుందని చెప్పేసి వెల్లడించింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.